జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా పైచేయి సాధించింది. జపోరిజియా ప్రాంతంలోని లించ్పిన్ ప్రాంతాన్ని రష్యా సైన్యం చుట్టుముట్టింది. ఉక్రెయిన్ సైన్యానికి ఆయుధాలు, ఆహారం సరఫరా కాకుండా అడ్డుకున్నాయి. వెలికా నోవోసిల్కాలో దాడుల్ని రష్యన్ సేనలు ఉధృతం చేశాయి. దీంతో ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ బ్రిగేడ్లోని 7 సైనికులు తమ ఆయుధాలని వదిలిపెట్టారు. రష్యా సైన్యానికి లొంగిపోయారు. రష్యన్ అధికారి వ్లాదిమిర్ రోగోవ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. లొంగిపోయిన సైనికులు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా ఇదే పని చేయాలనే సందేశాన్ని ఇచ్చినట్లుందని వ్లాదిమిర్ రోగోవ్ అన్నారు. డొనెస్క్, జపోరిజియా, నెప్రోపెట్రోవ్స్క్ బోర్డర్లో ఆపరేషన్కి ఈ ప్రాంతం అత్యంత కీలకమైంది. రష్యా వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుందని ఇన్స్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్ తెలిపింది. ఇది సరిహద్దు ప్రాంతాల్లోని యుద్ధ రీతిని మార్చేస్తుందని ISW అంచనా వేసింది.